ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీని వరదలు ముంచెత్తాయి. ధారాళి గ్రామంపై జల ప్రవాహం విరుచుకుపడింది. దీంతో ఆ గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. వరదల్లో చాలా మంది చిక్కుకున్నారు, కొందరు గల్లంతయ్యారు. వరద దాటికి నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు కొట్టుకుపోయాయి. పరిస్థితి భయానకంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సైన్యం సహా విపత్తు ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఉత్తరాఖండ్ సీఎం పరిశీలించారు. హెలికాప్టర్ వ్యూలో పరిస్థితిని సమీక్షించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఉత్తరాఖండ్ లో వరదలు మరొకసారి బిభత్సం సృష్టించినట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? మరి అంతా అందుబాటులోనే ఉందంటారా? దుర్గా, ఏదైతే మనకు ఉత్తరాఖండ్లో ఏదైతే నిన్న ఒక ప్రకృతిలో ఒక ప్రళయం అని చెప్పవచ్చు. దాదాపు ధరాలి అనేటువంటి గ్రామము, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న చిన్న విలేజెస్, దాదాపు 27 గ్రామాలు మొత్తం కూడా ఏదైతే ఇక్కడ మేఘాలు ఢీకొనడంతో, వర్షాభావంతో కూడా ఇక్కడ క్లౌడ్ బస్ట్ ఏర్పడినటువంటిది ప్రదేశము. ఆ ప్రదేశము ధరాలి ప్రాంతము మనకు గంగోత్రి నుంచి ధరాలికి దాదాపు 18 కిలోమీటర్లు చాలా దగ్గర ఉండేటటువంటి ప్రాంతము. ఒక హిల్ ప్రాంతము. పర్యాటకులందరూ కూడా గంగోత్రికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ధరేలి ప్రాంతంలో హాల్ చేయాలి ఖచ్చితంగా. అలాంటి ప్లేసు మొత్తం అంతా కూడా హోటల్స్, తర్వాత మన కొంత పర్యాటకులు రెస్ట్ తీసుకునేటటువంటి ప్లేస్ అన్నమాట. అలాంటి ప్లేస్ మొత్తం కూడా నేలమట్టమైంది. కేవలం 34 సెకండ్స్లోనే మొత్తం అంతా కూడా గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. అంటే ఎంత ఫ్లో తోటి మొత్తం అంతా కూడా ఈ వాటర్ రావడం అనుకోవచ్చు, తర్వాత క్లౌడ్ బస్ జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సంఘటన నిన్న 34 సెకండ్లోనైంది. అయితే అది అయిపోగానే మనకి ఇంకొకటి దాదాపు 6 గంటలప్పుడు మరొక క్లౌడ్ బస్ట్ కూడా జరిగింది. అది కూడా దాదాపు 6 గంటల సమయంలో. అంటే ఈ ఉత్తరాఖండ్లో చాలా ప్రళయం, అంటే ప్రకృతి ప్రళయం అని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా అంటే అక్కడ రెస్క్యూ టీమ్ అని ఎప్పటికి కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా సేవ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 100 మంది కూడా గల్లంతయ్యారు అన్నటువంటిది రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే నిన్న ఆర్మీ క్యాంప్, బేస్ క్యాంప్ పై కూడా ఈ వరద వృద్ధి క్లౌడ్ బస్ట్ ఏర్పడినటువంటి ఆ సిచ్యువేషన్ లో కేవలం 4 కిలోమీటర్లు ధరేలి నుంచి ఇది మనకు హర్సిలీ అనేటువంటి ఏదైతే బేస్ క్యాంప్ ఉందో అది ఒక 4 కిలోమీటర్లు. ఈ 4 కిలోమీటర్లో బేస్ క్యాంప్ లో ఉండేటటువంటి ఆర్మీ జవాన్లు కూడా కొట్టుకొని పోయారు. అయితే దీంట్లో చాలా మంది ఇప్పటికే కూడా 150 మంది ఆర్మీ జవాన్లు, ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినది అనుకోవచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా దాదాపు 150 మందికి పైగా కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు స్పెషల్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసి సహాయక చర్యలు అందిస్తున్నారు. కానీ ముఖ్యంగా మనకు దుర్గా ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో కొద్దిసేపటి క్రితము అక్కడ కూడా క్లౌడ్ బస్ట్ జరిగింది అన్నటువంటి వార్తలు వస్తుంది. దీనితో కైలాస్ యాత్ర ఏదైతే ఉందో అది కూడా నిలిచిపోయింది. దాదాపు ఏదైతే హిమాచల్ ప్రదేశ్ కైలాస్ యాత్రకు వెళ్ళేటటువంటి భక్తులు అనుకోవచ్చు, యాత్రికులు అనుకోవచ్చు, దాదాపు 413 మందిని రక్షించినట్లు కూడా ఐటీబీపీ సంబంధించినటువంటి అధికారులు వెల్లడించడం జరిగింది. దాదాపు ఏదైతే మనకు మెయిన్ హైవే ఏదైతే ఉందో చండీగఢ్ టు మనాలి వెళ్లేటటువంటి రూట్ అంతటిని కూడా బ్లాక్ చేశారు. దాదాపు ఇక్కడ మనకి అన్ని రోడ్లు దాదాపు అక్కడ మనకు ఒక 500 నుంచి 700 వరకు చిన్న చిన్న రోడ్స్ ఉంటుంది. ఆ రోడ్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు మనకు హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే క్లౌడ్ బస్ జరిగిందో మొత్తం అంతా కూడా రాళ్లు, అంటే తీవ్రమైనటువంటి రాళ్లంతా కూడా రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో మొత్తం అంతా కూడా అది ఆ ప్రాంతంలో కూడా క్లౌడ్ బస్ జరిగింది. అయితే మనం నిన్న ఉత్తరాఖండ్ సంఘటన మర్చిపోకముందే మరొకటి ఇక్కడ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించినటువంటి న్యూస్ వస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటిది ఈరోజు మార్నింగ్ పుష్కర్ సింగ్ ధామీ కూడా ఏరియల్ సర్వే కూడా బయలుదేరారు. మొత్తం అంతా కూడా అక్కడ ఉండేటటువంటి గ్రామాలు 27 గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు. ధరేలి అయితే మొత్తం కూడా నేలమట్టమైనటువంటిది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ కనీసము కొందరి వ్యక్తులను గుర్తుపట్టలేనంత కూడా ఆ నీటి ప్రవాహంలో కూడా కొట్టుకొని పోతున్నటువంటి దృశ్యాలను అడుగడుగున కూడా చూడొచ్చు. అయితే ఎవరైతే ఇక్కడ నుంచి రెస్క్యూ టీం అనుకోవచ్చు అక్కడికి వెళ్ళడానికి కూడా ఏదైతే గాయపడినటువంటి వాళ్ళని ఇక్కడ అంబులెన్స్ లో
తీసుకురావడానికి కూడా రోడ్లన్నీ కూడా మొత్తం అంతా కూడా నేలమట్టమైపోయాయి. బీభత్సమైనటువంటి ప్రకృతి విలయం సంభవించింది. ఇప్పుడు ఏదైనా మనము అక్కడ ఉండేటటువంటి వాళ్ళని రీచ్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ ద్వారానే వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేటటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దుర్గా, రైట్. అయితే ఇప్పుడే చెప్పారు మీరు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనలే సంభవిస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది కైలాస యాత్రలో ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరైనా చిక్కుకున్నారా? మరి ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఆ సహాయక బృందాలు అంటే తక్షణమే స్పందించాయి ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఏదైతే కైలాష్ యాత్ర ప్రారంభమైంది, దీనికి సంబంధించినటువంటి యాత్రికులు చిక్కుకున్నటువంటి ప్లేస్ ఏదైతే జరిగిందో మనకు ఆ ప్లేస్ కి సంబంధించిన ప్లేస్ లో ఉండేటటువంటి వాళ్ళందరూ కిన్నౌరా అన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 413 మందిని కాపాడామంటూ కూడా ఐటీబీపీ కూడా ఇక్కడ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌరి ప్రాంతం, మనకు ఉత్తరాఖండ్ లో వచ్చేసేసి దరాలి అన్నటువంటి ప్రాంతము, తర్వాత మనకు హార్సిలీ అన్నటువంటి ఏదైతే బేస్ క్యాంప్ ఉందో ఆర్మీకి సంబంధించింది, ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం అంతా కూడా నేలమట్టమైంది. అయినా కూడా మన భారత సైనికులు, వీర సైనికులు, అక్కడ వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది దాదాపు 10 మంది కూడా గల్లంతయ్యారన్నటువంటి వార్తలు ఒకవైపు వస్తున్నా కూడా మరి మన సైనికులంతా కూడా ఈ కదర అంటే యుద్ధ రంగంలో ఎలాగో వెళ్తూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రజలను కాపాడడానికి కూడా అన్నిటిని కూడా మర్చిపోయి అక్కడ దాదాపు 150 మంది కూడా అక్కడ రెస్క్యూ టీం కూడా వెళ్లారు. అయితే ఇక్కడ మనకి ఏదైతే హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌరా అన్నటువంటి ప్రాంతము, ఇది కైలాస్ యాత్రకు వెళ్లేటటువంటి వే అన్నమాట. ఈ వేలో కూడా దాదాపు 600 నుంచి 700 మంది అక్కడ యాత్రికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అందులో దాదాపు 413 మందిని కాపాడినట్లు ఐటీబీపీ కూడా కొద్దిసేపటి క్రితమే పేర్కొంది. అయితే భారీ బండరాలు ఇవంతా కూడా మొత్తము అంటే ఏదైతే మన క్లౌడ్ బస్ట్ ఏర్పడినటువంటి ప్రదేశంలో కూడా అక్కడ ఉండేటటువంటి బండరాళ్ళు, తర్వాత శిథిలాలంతా కూడా అంటే ఏటవాలుగా ఉండేటటువంటి ఫ్లడ్ లో ఉండేటటువంటి ఉండేటటువంటి ప్రాంతం నుంచి కూడా పైనుంచి పడ్డంతో కూడా మొత్తం దారులన్నీ కూడా మూసుకుపోయాయి. మనకి ఇది కైలాస్ యాత్రకు వెళ్ళేటటువంటి రూటు, చండీగఢ్ మనాలి ఈ రూట్ లో వెళ్ళేటటువంటి అంతా కూడా మొత్తం కూడా బ్లాక్ అయింది. దాదాపు 500 రోడ్లు కూడా ఇప్పటి వరకు కూడా రోడ్లు మూసివేయబడ్డాయి అంటూ కూడా అధికారికంగా ప్రకటించారు. దుర్గా, రైట్. థ్యాంక్ యూ కళ. రైట్ కళ.